అండి ఈరోజు వీడియోలో బెండకాయ పులుపు వేసి చేయబోతున్నాను. చింతపండు వేసి ఫ్రై చేయబోతున్నాను. పొడి పొడిలాడుతూ పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. ముందుగా చిన్న చింతపండు తీసుకొని పులుపు తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చింతపండు పులుపు వేసేసుకోవాలి. అరకప్పు చింతపండు పులుపు, 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. లేతగా ఉన్న బెండకాయలు కట్ చేసి వేసేసాను. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి చింతపండు పులుపు ముక్కలకు పట్టేలాగా బాగా ఆయిల్లో పెట్టి వేయించుకోండి. లోలో పెట్టొద్దండి, లోలో పెడితే మటుకు జిగురు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ముక్క మగ్గిపోయింది, ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వేరే ప్యాన్ పెట్టుకోవాలి. వేరే ప్యాన్ పెట్టుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోండి. పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని రుచికి సరిపడా కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు వేయించుకొని దించేస్తే పుల్ల పుల్లగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.